వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నాకు అర్థం కాక అడుగుతా, భారతదేశంలోని ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీ ఇంకో రాష్ట్రంలో పోటీ చేయకూడదు, ప్రాంతీయ భావం దెబ్బతింటుంది. ఒక రాష్ట్రానికి చెందిన నాయకుల ఫోటోలు విగ్రహాలు ఇంకో రాష్ట్రంలో ఉండకూడదు, ప్రాంతీయ భావం దెబ్బతింటుంది. అలాగే ఒక రాష్ట్రంలోని గొప్ప గొప్ప నాయకుల పేర్లు ఇంకో రాష్ట్రంలో పెట్టకూడదు, ప్రాంతీయ భావం దెబ్బతింటుంది. వీటి కోసం ఉద్యమాలు చేయడానికి తెలంగాణలో చాలామంది ముందుకు వస్తారు. కానీ ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో హైదరాబాద్లో ఒక రహదారికి నామకరణమే చేశారు. అసలు డొనాల్డ్ ట్రంప్కి భారతదేశానికి ఏం సంబంధం? పెట్టొచ్చా? ఈ దేశంతో సంబంధం ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టొద్దు, విగ్రహాలు పెట్టొద్దు, వాళ్ళ పేర్లు ఉండొద్దు. తెలుగు తల్లి కాస్త తెలంగాణ తల్లి అయిపోయింది. ఎందుకంటే సెంటిమెంటు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఉండకూడదు, ఎన్టీఆర్ గారి విగ్రహం ఉండకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాకూడదు. ఓకే, ఒప్పుకుందాం, ప్రాంతీయవాదం కాపాడుకోవాలి. మరి ఇప్పుడు ఈయనేంటి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టొచ్చా? మరి దీనికి సంబంధించి ఎవరు ఉద్యమం చేయట్లేదు, అక్కడ బోర్డును ఎవరు పెకిలించట్లేదు, ఎవరు ధ్వంసం చేయట్లేదు. రెచ్చగొడుతున్నావా అంటే రెచ్చగొట్టడం కాదు, నాకు డౌట్ వచ్చి అడుగుతున్నా. ఇది పవన్ కళ్యాణ్ వస్తే లెక్కలు తేలుతాయి. ఏదో ఉన్నారు మాటలు, ఎవడబ్బ సొమ్ము, మా అబ్బ సొమ్ములే అని మాట్లాడినారు. కానీ 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళకంటే ఈ రాష్ట్రం మీద నిజంగా ఎవ్వరికీ హక్కు లేదు. ఈరోజు ఆ కుటుంబాలకే నిలువ నీడ కూడా లేని పరిస్థితి ఉంది. వాళ్ళకే ఏమీ చేయలేకపోయాం మనం. సంగీతానికి అవధులు లేవని చెప్తారు. మనసు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దాన్ని మైమరిపించేది సంగీతం అని చెప్తారు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారు దుంచొద్దని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరికి తెలిసిన వారే. అలాంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఉండొద్దని చెప్పారు. అసలు ఇంకొక పార్టీ, ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయొచ్చు, ఇంకో చోట పోటీ చేయొచ్చు, ఎక్కడో తమిళనాడు పార్టీ నుంచి ఇక్కడ కొంతమంది మేధావులు పోటీ చేయొచ్చు, తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ ఇక్కడికి రాకూడదని మాట్లాడతారు. మరి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పేరుతోటి ఎందుకు ఒక వీధికి నామకరణం చేయాల్సిన అవసరం వచ్చింది? ఏం చేసిండు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి? సిస్సులు పెంచినందుక, సుంకాలను పెంచినందుక, భారతదేశం ఏం సాధించినా కూడా మేమున్నామని ఆ గొప్పతనం తన మీద వేసుకుంటున్నందుక ఏం చేసిండు? పోనీ తెలంగాణకు ఎస్పెషల్లీ ఏం చేసిండు చెప్పాలి కదా. డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా పేరు మార్చిండట. ఎందుకు అనంటే హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడలో అమెరికా కన్సులేట్ జనరల్ భవనం ఉంది కాబట్టి ఆ ప్రముఖ రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెడుతున్నామని. అంటే అమెరికా కన్సులేట్ జనరల్ భవనం ఉంటే దానికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడమేనా? మరి ఆంధ్ర వాళ్ళంతా ఎక్కువగా ఉన్న ఒక ప్లేస్ ఉంది కుక్కడపల్లిలో, దానికి పేరు మార్చేద్దామా? లేకపోతే వీళ్ళు ఏమంటారు, మార్వాడీలు ఎక్కువగా ఉన్న ప్లేస్ ఉంది, దాని పేరు మార్చేద్దామా? మరి ఇప్పుడు ప్రాంతీయ భావం ఎక్కడ పోతోంది? ప్రాంతీయవాదం కంటే జాతీయవాదం గొప్పది అని చెప్పినప్పుడు అందరూ కలిసి జాతీయవాదం గొప్పది, భారతదేశం అనే అనుకోవాలి. మనము రాష్ట్రాలుగా విడివిడిగా ఉంటున్నా మనందరం ఐకమత్యంగా భారతీయులనే భావజాలంతో ఉండాలి. ఒక రాష్ట్రంలో వాళ్ళం ఇంకో రాష్ట్రం వాళ్ళతో అన్నదమ్ములుగా ఉండాలి అని చెప్పినప్పుడు మండి మా ప్రాంతీయ భావం దెబ్బతింటోంది అని మాట్లాడే మేధావులు ఈరోజు ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈరోజు చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.